అమ్మవారు ఆదిశక్తి భ్రమర రూపం అంటే తుమ్మెదల రూపంగా ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలని సృష్టిస్తుంది. అంటే ఎక్కువ సంఖ్యలో తుమ్మెదలని సృష్టిస్తుందన్నమాట. ఆ భ్రమరాలు అరుణాసురుడిని అతడి సైన్యాన్ని సంహరిస్తాయి. శ్రీశైలం పర్వతం మీద శివుడు ఎలా ఆవిర్భవించాడో తెలుసుకుందాము. పూర్వం శిలాదుడు అనే ఋషి ఉండేవాడు. ఎంత జ్ఞానాన్ని సాధించినా, ఎంతటి గౌరవాన్ని సంపాదించినా ఆయనకు పిల్లలు లేరు అనే లోటు అనేది అయినా సరే తనకు సంతాన భాగ్యం కలగాలని ఆ పరమశివునికి తపస్సు చేయడం ప్రారంభించాడు. అలా అతనికి సంతాన ప్రాప్తి కలిగింది. పరమేశ్వర అనుగ్రహమును జన్మించిన నందికేశ్వరుడు అలానే పర్వతుడు శిలాదుడికి పుత్రులుగా జన్మించారనమాట. అయితే వారిలో నందీశ్వరుడు ప్రమద గణాధిపత్యమును అలానే ఈశ్వర వాహనత్వమును వరములుగా పొందారనమాట. పర్వతుడు ఏమని అడిగాడంటే, క్రింద ఉన్న లింక్ ద్వారా పూర్తి వీడియోని చూడండి. ఓం శ్రీమాత్రే నమః.